ఉండండి, ఎవరు రావద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉండండి. ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి. గుంపులుగా వస్తే ఎవరికి చేయలేరు, మీరు చూడలేరు. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండి శ్రద్ధగా వెళ్ళండి. నాభి సెట్టింగ్, ఈ బొట్టును సెట్ చేయటం సర్వ రోగాలని నియంత్రించవచ్చు నాభి సెట్టింగ్ వల్ల. అది వాస్తవమే. ఎందుకంటే నేను దాదాపు ఒక 5 ఏళ్ళ సంధి చేస్తున్నాను. 5 years నుంచి నాభి సెట్టింగ్ చేస్తున్నాను. కైరో ప్రాక్టీస్ అని ఇప్పుడు ఆ పేరు అంటారని నాకు తెలిసింది అట్లా. కానీ మంగలి పట్టు అంటారు దాన్ని. మంగలి వాళ్ళు క్షౌరం చేసినాక మెడలు ఇరవడం, వెన్నెముక ఇరవడం, చేతులు ఇరవడం, ఇట్లాంటివన్నీ చేస్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే దానికి ఒక పెద్ద కోర్సు వచ్చేసి 4 లక్షలు 5 లక్షలు తీసుకొని నేర్పించడం, దానికి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నారు. కానీ వెనకటి నుంచి వచ్చిన విద్యనే అది మనం ఆచరణలో పెట్టుకోవట్లేదు. మనం ఎంతసేపటికి ఏడ మంచి దొరుకుతుంది పరుగులు పెట్టడమే సరిపోతుంది తప్ప దాన్ని మనం ఇంట్లో ఆచరిస్తే బాగుంటుంది అనేది మనం దాన్ని ప్రయత్నించడం లేదు. ఇప్పుడు నార్మల్ డెలివరీస్ ఎంతమందికి అవుతున్నాయి, ఎవరికి అయితే లేవు. కానీ అది నార్మల్ డెలివరీ చేసుకునే విధానం ఇంట్లోనే ఉంటుంది. ప్రతి స్త్రీ దాన్ని ఆచరించి చేయొచ్చు. కానీ అయినా సరే సిజేరియన్ చేసుకుందామని మనం హాస్పిటల్ నుంచి టైం అంతా వేస్ట్ చేసుకొని అత్తగారిని మామగారిని తోటి ఆడపిల్లని తీసుకొని పోతున్నాం. వాళ్ళు రాకుంటే వాళ్ళ మీద పంచాలు పెడుతున్నాం. కానీ మనము దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు గానుగల్ని పరుగులు పెడుతున్నాము. ఏ ఊళ్ళో గానుగ అడుగుకి 450-500 రూపాయలకు కేజీ ఆయిల్ తీసుకొని దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే మంచిగా దాన్ని తింటున్నాము. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అవతల రియల్ ఎస్టేట్ దందాలు, కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నవాళ్ళు ఈ ఆయిల్ తెచ్చుకొని తింటున్నారు, బాగానే తింటున్నారు. కానీ బీదవాడికి అదే పరిస్థితి లేదు. 450 రూపాయలు కిలో పెట్టి కొనుక్కునే పరిస్థితి లేదు. కానీ అది గానుగ పెట్టి ఆడిస్తున్నాడు, బాగానే అమ్ముతున్నాడు. కానీ దాంట్లో వైట్ ఆయిల్ అనే ఒక కెమికల్ పదార్థం కలుస్తుంది. మీరు అది తెచ్చుకోవడం వల్ల గుండె సమస్య ఇమ్మీడియట్గా వస్తుంది. ఒక మంత్లోనే మీ గుండె నొప్పులు ఇవ్వడం ఖాయం. అది మీరు ఆలోచించండి. దానికోసం మనం పరుగులు పెట్టడం కాదు. గాలికి ఎక్కడ ఉందో ఆమె ఏమి ఇస్తుందో అది కాదు. మీరు రోకలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి, ఇసురాయి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. దాని విధానం మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి. ఒక చిన్నపాటి మిల్లు 20,000 పెట్టి వస్తుంది, దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి, దాంట్లో తయారు చేసుకోండి. కానీ గానుగలు ఆడ ఉన్నాయని వాళ్ళు బాగా చేస్తారని కానీ మీరు పరిగెత్తకండి. ఎందుకంటే ప్రతి మనిషి మోసగాడు తయారయ్యాడు. మీరు ఉత్తరం పోతే ఆడ కెమికల్ కలుస్తుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని చేకూర్చుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఎక్విప్మెంట్ కొనుక్కొని మీరే తయారు చేసుకోండి. తయారు చేసుకునే పద్ధతులను వాడుకొని చేసుకోండి. అయితే ఈ నాభి తెరబడి అని చెప్తాను, వినండి. నాభి ఇప్పుడు ఎవరికైనా కానీ సమస్య తల తిరగడం, వెన్నెముక ఇక్కడ నుంచి ముచ్చట గుద్ద కాడ నుంచి ముట్టి చివరి దాకా ఉన్న ఈ ఎముకల మధ్యన నరాలు శరీరంలో పాకి ఉంటాయి. ఈ పాకి ఉన్న నరాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకరికి సర్వైకల్ వస్తుంది, ఇంకొకరికి బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇంకొకరికి తుంటి నొప్పి, సయాటికా, ఇవన్నీ వస్తాయి. ఈ నాభి సెట్ చేసుకోవడం వల్ల ఈ సయాటికా పోతుంది, వెన్నెముక నొప్పి పోతుంది, మెడ నొప్పి పోతుంది. ఇవన్నీ క్షణంలో పోయే పనులు. కాబట్టి ఈ నాభి ఒకటి మీరు చూసుకుంటే దాదాపు రోగాల నుంచి బయటపడవచ్చు. పక్షవాతం కూడా ఈ వెన్నెముక సరిగ్గా లేకపోవడమే వస్తుంది. వెన్నెముక సరిగ్గా ఉంటే దానికి మనకు పక్షవాతం రాదు. ఈ నాభి మరి ఎట్లా మనకు నాభి డిస్టర్బ్ అయ్యింది ఎట్లా చూసుకోవాలంటే మీ అరచేతుల్ని ఇలా పెట్టండి. ఇక్కడ ఉన్న ఈ రెండు కూడా కలవాలి. ఈ చిన్న భాగంలో ఉన్న గీత ఈ రెండు కూడా సమానంగా ఉండాలి. ఈ సమానంగా ఉన్నప్పుడు
ఏళ్ళ చివర్లు రెండు సమానంగా ఉండాలి. ఈ గీతలన్నీ కూడా సమానంగా కలవాలి. చివరి భాగంలో 2 ఏళ్ళు సమానంగా ఉండాలి. అట్లా ఉన్నట్లయితే అది బాగున్నట్టు లెక్క. లేదు, ఈ వేళ్ళ కింది గీతలు కలిసినాయి, ఇక్కడ ఇది కలిసింది, కానీ మనకి ఇక్కడ ఏళ్ళ లెంతులో తేడా వస్తుంది అంటే వాళ్ళకి నాభి పట్టుకున్నట్టు అర్థం. నాభి సెట్ చేసిన 10 నిమిషాలలో మీకు 2 సమానం అయిపోతాయి. మీరు ఫస్ట్ చూసుకోండి, తేడా కనిపిస్తే నాభి సెట్ చేసుకోండి, సమానంగా అయిపోతాయి. మీరు ఇంకొకరికి నాభి చూడాలంటే మీరు వెళ్ళకిలా పడుకోబెట్టండి. మనం గుడికి వెళ్ళి నంది కొమ్ములకు వెళ్ళి శివుని దర్శిస్తాం. ఆ విధంగా ఎల్లకిలా పడుకోబెట్టండి. 2 బొటన మీద సందులో నుంచి ముక్కు చూడండి, 2 సమానంగా ఒకే లైన్లో ఉన్నది. కరెక్ట్గా స్ట్రైట్ పొజిషన్లో ఉన్నప్పుడు మడమల దగ్గరికి పెట్టి ఏళ్ళు సమానం చేసి చూడండి. ఒక ఏళ్ళు పైకి ఉన్నట్లయితే వాళ్ళకి నాభి ఖరాబ్ అయింది. అంతేండి. ఒక్కరు రండి, ఇప్పుడు ఎవరైనా ఒక్కరు రండి. ఒక టేబుల్ కింద పెట్టడం. చూడండి, అంత ఫస్ట్ చెప్తాను, మీరు చూసుకోండి ఎట్లా ఉన్నది అన్నది సంగతి. ఈ 2 అరచేతులు అండి, ఈ 2 అరచేతులు ఇట్లా పెట్టేయండి సమానంగా. ఇట్లా పెట్టేస్తే ఇక్కడ 2 గీతలు ఉన్నాయి, ఈ 2 గీతలు కలవాలి. మళ్ళీ ఇక్కడ 2 గీతలు కలవాలి. ఈ 2 కలిసినప్పుడు ఏళ్ళు తేడా ఉంటాయి. ఏళ్ళు పైకి కిందికి ఉంటాయి. పైకి కింద ఉన్నప్పుడు మళ్ళీ మార్చి సెట్ చేసుకోండి. మళ్ళీ సెట్ చేసుకుంటే ఏ ఏలైతే ఎక్కువ పై భాగం ఉంటుందో ఆ ఏలు ఆ చెయ్యి మనకు ఇబ్బంది పెడుతుందని అర్థం. ఏ ఏలైతే ఉంటుందో అట్లా మనకు ఆ భాగం ఇబ్బంది పెడుతుందని అర్థం. కుడి సైడ్ ఏలు కొంచెము పైకి ఉంది కాబట్టి ఈయనకు ఈ ప్రాంతాన బాగాలేదు, దానివల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక్కడ కంప్రెస్ అయ్యింది కాబట్టి ఆయన దాంతో ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఈ నాభి సెట్ చేయడం వల్ల ఆయనకు మంచి అవుతుంది. నాభి ఖరాబు కాకుండా నాభి సెట్ చేసుకోవచ్చు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ మీరు నాభి సెట్ చేసినట్లయితే ముందు కూడా సమస్యలు రావు. అదొకటి ఎట్లా సెట్ చేసుకోవాలో చూసుకోండి. మీరు పార్ట్నర్ తీసుకొని సెట్ చేసేసుకోండి. దుర్గాప్రసాద్ అందరూ చేతులు ఏదో పెట్టుకోండి. ఈ విధంగా చెక్ చేసుకున్నారా? అందరూ చెక్ చేయండి సార్. అందరు వేరు చెక్ చేసుకున్నారా? చెక్ చేసే మీకు దీంట్లో ప్రాబ్లం కొంచెం పెరిగింది కాబట్టి సెట్ చేస్తాం. ఇది మెడల్ నడవాలి. దీన్ని ఏం చేయాలంటే మెడల్ నడవాలి. ఈయన కూర్చున్నాడు, ఈ సైడ్ కూర్చున్నాడు. అయితే ఈయన నాలుగు సెట్ చేసి సెట్ అయింది. అసమానం